డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి మంగళవారం ఉన్న సందర్భంగా సోమవారం బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు జిల్లా అధ్యక్షులు రాచకొండ యాదగిరిబాబు ఆదేశాల మేరకు జగిత్యాల పట్టణంలోని అంబేద్కర్ విగ్రహాన్ని మంచినీళ్లతో కడిగి శుద్ధి చేసి శుభ్రం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మ్యాథరి అశోక్ మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలను వారిని గౌరవించేది కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమేనని, అలాగే దేశభక్తునిగా రాజ్యాంగ నిర్మాతగా ఆయనను గౌరవిస్తూ ఆయన స్ఫూర్తితో సామాజిక న్యాయం సమానత్వం కోసం పలు చర్యలు తీసుకుందని ఆయన అన్నారు. Great son of India, great son of India, Ambedkar ఆశయాలు, అంబేద్కర్ ఆశయాలు, అంబేద్కర్ ఆశయాలు, great son of India. भारत माता की जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय भीम, जय भीम, जय भीम, जय भीम, डॉक्टर बीआर अम्बेडकर, डॉक्टर बीआर अम्बेडकर, ग्रेट सन ऑफ इंडिया, अम्बेडकर, अम्बेडकर, ग्रेट सन ऑफ इंडिया, भारत माता की जय, भारत माता की जय, भारतीय जनता, देशाనికి जनता, भारतीय जनता, देशाనికి जनता, देश की रक्षा कौन करेगा, कौन करेगा, कौन करेगा, कौन करेगा, हम करेगा, हम करेगा, जय श्री राम, जय श्री राम, जय भीम, जय भीम, जय भीम, जय भीम. ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు గౌరవ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాల్లో భాగంగా భారతీయ జనతా పార్టీ జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ పరిసర కూడళ్ల శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అంబేద్కర్ గారి ఆలోచన విధాన్ని ప్రతి ఒక్క యువకుడు మార్గదర్శకంలో తీసుకెళ్ళి అదేవిధంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ దేశంలో అధికారం వచ్చిన తర్వాత అంబేద్కర్ గారి ఆలోచనల విధానాన్ని బట్టి రాజ్యాంగాన్ని బట్టి పరిపాలిస్తుంది. చేతల్లో చూపించేటువంటి ప్రభుత్వం సమన్వత్వం అనేది కేవలం భారతీయ జనతా పార్టీ తోటి సాధ్యమవుతుంది. రానున్న 3 రోజుల్లో అంబేద్కర్ జయంతి ఉత్సవంలో భాగంగా సేవా కార్యక్రమాలు ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క పట్టణంలో నిర్వహిస్తామని చెప్పి భారతీయ జనతా పార్టీ నుంచి తెలియజేస్తున్నాను. భారత్ మాతాకి జై. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మదినోత్సవం సందర్భంగా మరి రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈరోజు విగ్రహ పరిసరాల్లో శుద్ధి కార్యక్రమం నిర్వహించబడ్డది. దీని తర్వాత రేపు జన్మదినం తర్వాత మరి ఇతర గ్రామాలలో పార్టీ కార్యాలయాల్లో మరి అలాగే బూత్ కమిటీలను కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాల్లో మరి అందరికీ సేవాభావం కలిగజేసి అంబేద్కర్ గారి మన ఆలోచన విధానాన్ని వారికి అర్థమయ్యేటట్లు చెప్పి మరి భావితరాలకు కూడా మనం దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి భారతీయ జనతా పార్టీ తరఫున చేస్తున్నాం. ధన్యవాదాలు. ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు అంబేద్కర్ గారి విగ్రహ శుద్ధీకరణ కార్యక్రమాన్ని ఈరోజు జగిత్యాల తహసీల్ చౌరస్తాలో అంబేద్కర్ గారి విగ్రహ శుద్ధీకరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. బాబాసాహెబ్ గారి జయంతి సందర్భంగా రేపు వారి జయంతి ముందస్తుగా అంబేద్కర్ గారి శుభాకాంక్షలు ప్రజలకు తెలియజేస్తూ అదేవిధంగా ఈరోజు శుద్ధి కార్యక్రమం నిర్వహించబడుతుంది. అంబేద్కర్ గారు భారత సామాజిక ఆర్థిక రాజకీయ నిర్మాణ
గురువుగా ఈరోజు భారతదేశం మొత్తం కూడా వారిని జయంతి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. వారు రాజ్యాంగ నిర్మాణానికి లోబడే ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మరియు దేశ ప్రజలు కూడా అనుసరిస్తున్న విధానం, మోడీ గారు అనుసరిస్తున్న విధానం కూడా అదే. వారికి జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముగిస్తాం. అంబేద్కర్ గారి జయంతిని సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో జగిత్యాల పట్టణంలో తహసీల్ చౌరస్తా దగ్గర అంబేద్కర్ గారి విగ్రహానికి శుద్ధి కార్యక్రమం చేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీ పిలుపు 5 రోజులు అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలు చేయాలని పిలుపు ఇవ్వడం జరిగింది. భారతదేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నప్పటి నుంచి సమానత్వం అనేది చేతల్లో చూపెడుతున్నది, మాటల్లో కాదు. అంబేద్కర్ గారి ఆలోచన విధానం, అంబేద్కర్ గారి యొక్క ఐడియాలజీ పొలిటికల్ ఎంపవర్మెంట్, ఎకనామికల్ ఎంపవర్మెంట్, సోషల్ ఎంపవర్మెంట్, రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా సమానత్వం చూపెట్టాలన్నదే వారి భావన. అందుకు అనుగుణంగానే మా మోడీ గారి ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ అందరినీ సమానంగా చూస్తున్నది. భారతదేశంలో అంబేద్కర్ గారికి సముచితమైన గౌరవం ఇచ్చింది. వారికి భారతరత్న అవార్డు కూడా ఇచ్చింది భారతీయ జనతా పార్టీ మాత్రమే. ముఖ్యంగా దళితులు, బలహీన వర్గాలు, ఆదివాసీలు అందరూ అంబేద్కర్ గారి ఆలోచన విధానానికి అనుగుణంగా నిలవాలని, ఆ రకంగా ముందుకు సాగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు జై భూమి తెలుపుతున్నాను. భారత్ మాతాకి జై.